ఇంట్లో నుంచి పారిపోతున్న పూర్ణిమను శివ ఎక్కడికి తీసుకెళ్లాడో ఈ వీడియోలో చూద్దాం. పలుకే బంగారమైన సీరియల్ జూలై 31 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, టీచర్ వరుదిని అష్టలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఈరోజు చాలా బాగున్నావు, డ్రెస్ చాలా బాగుంది, నీకు ట్యూషన్ పెట్టిస్తానని చెప్పాను కదా, నేను అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఇక నుంచి నీ బాధ్యత నాది, నువ్వు బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి రావాలి, రోజు ట్యూషన్కి రావాలి అని చెప్తుంది. ఇక అష్టలక్ష్మి వెళ్ళిపోగానే వెంటనే దుకాణంకు ఫోన్ చేస్తుంది. నేను చెప్పిన పని ఏం చేశావు అని దుకాణం అంటాడు. ఆ పనిలోనే ఉన్నానని, పని తొందరగా అయిపోవాలని దుకాణం అంటే, సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పని పూర్తి చేస్తానని వరుదిని అంటుంది. మరో సీన్లో చండికకి సందీప్ ఫోన్ చేస్తాడు. గంగాధర్కు స్పృహ వచ్చింది. శివ హాసినీలకు ఏదో చెప్పాడంట అని సందీప్ అంటాడు. ఏం చెప్పాడో తెలీదు, ఏదో చెప్పాడని సహదేవ్ అన్నాడని సందీప్ అంటాడు. అసలు ఏం చెప్పి ఉంటాడు అంటుంది చండిక. ఏముంటుంది, వాడి కూతురి కోసమే ఏదైనా సాయం చేయమని శివగాన్నే అడుగుంటాడని సందీప్ అంటాడు. అయితే ఇప్పుడు శివ హీరోల మా ఇంటికొచ్చి పూర్ణిమని తీసుకెళ్ళిపోతాడా అంటుంది చండిక. ఆ ప్రయత్నం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండని సందీప్ అంటే చండిక నవ్వుతుంది. ఈ కోటలోకి వచ్చి పూర్ణిమని తీసుకెళ్లడం అసాధ్యం అంటుంది చండిక. ఆ గంగాధర్ నాకు తెలియకుండా ఆ భూమిని పూర్ణిమ పేరు మీద రాసి ఉంటే, కొన్నాళ్లకు ఎవడో ఆ పత్రాలు పట్టుకుని వచ్చినప్పుడు అప్పుడు నాకు వాడు అవసరం పడుతుంది అంటుంది చండిక. అందుకే పూర్ణిమ మొగుడు ఈ భూమి నాది అంటాడు కాబట్టి, దాని మొగుడు కూడా నా కాలి దగ్గర పనివాడై ఉండాలి. దాని మీద ప్రేమతో నేను పెంచుకోవడం లేదు, ఆ భూమి కోసమే నా దగ్గర పెట్టుకున్నానని చండిక అంటుంది. మీ ప్లాన్స్ నీకుంటాయి, కానీ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదుగా అంటాడు సందీప్. ఆ శివగాన్ని నేనెప్పుడు చూడలేదు, ఫోటో పంపు అనగానే సందీప్ హాసిని ఫోటో పంపుతాడు. శివగాడి ఫోటో పంపించమంటే హాసిని ఫోటో పంపావేంటి అని చండిక అంటుంది. నేను ప్రేమించింది హాసినిని, నా లోకం నా ప్రపంచం హాసిని, తన ఫోటో తప్ప నా దగ్గర ఎవరి ఫోటోలు లేవు అంటాడు. పైగా ఆ శివగాడు నా శత్రువు, వాడంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు, వాడి ఫోటో నా దగ్గర ఉండదు అంటాడు సందీప్. సరే, ఆ శివగాడి సంగతి నేను చూసుకుంటానని చండిక అంటుంది. వాడు పూర్ణిమ కోసం అక్కడికొస్తాడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అంటాడు సందీప్. పూర్ణిమ విషయంలో నాకేం చేయాలో నాకు తెలుసు, నువ్వు కంగారు పడొద్దని చండిక అంటుంది. ఇక వెంటనే దుకాణం నీ దగ్గరికి పిలుస్తుంది. నీకు పూర్ణిమకి పెళ్లి చేస్తున్నాను అని చెప్తుంది. దుకాణం చాలా సంతోషపడిపోతాడు. నువ్వు దేవతవి అంటాడు. మరో సీన్లో శివ చండిక ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి, నాకేమీ అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటే, అప్పుడే పూర్ణిమ లగేజీతో పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆ దూరం నుంచి వస్తున్న ఆమె పూర్ణిమలాగే కనిపిస్తుంది. వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే పూర్ణిమ పరిగెడుతుంటే చేతులు పట్టుకోగానే పూర్ణిమకి కోపం వచ్చి, నేనెవరో తెలిసే పట్టుకుంటున్నావా, నేను చండిక కూతుర్ని అంటుంది. నాకన్నీ తెలుసు, నువ్వెంత దూరం పారిపోయినా మీ మనుషులు ఇక్కడే తిరుగుతారుగా, ఎందుకు పారిపోతున్నావు అని అంటాడు. పూర్ణిమని బలవంతంగా లాక్కెళ్దామని చూస్తాడు. అయితే నేను రాను అంటుంది. శివ అయితే తన మనసులో ఈ పూర్ణిమను చండికకి అప్పగిస్తే తన ముందు నేను హీరోనైపోతానని అనుకుంటూ ఉంటాడు. పూర్ణిమ వద్దు వద్దు అంటున్నా సరే బలవంతంగా తన చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. మరో సీన్లో హాస్పిటల్లో ఉద్యోగం కోసం ఒక హాస్పిటల్కి హాసిని వెళ్తుంది. అక్కడ హెడ్తో మాట్లాడుతుంది. 2 డేస్లో నేను ఇచ్చిన ఫామ్స్ అన్ని ఫిలప్ చేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వమని ఆవిడ అంటారు. ఇక ఈ శుభవార్త అర్జెంటుగా శివతో న్యూస్ చెప్పాలనుకుని హాసిని తన మనసులో అనుకుని సంతోషపడుతూ ఉంటుంది. మరో సీన్లో చండిక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే దుకాణం కంగారుగా వచ్చి పూర్ణిమ కనిపించట్లేదు అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అని చండిక సీరియస్ అయి దుకాణం కాలర్ పట్టుకుంటుంది. వాడు నిజమే చెప్తున్నాడు, నీ మాటలకి భయపడే పూర్ణిమ పారిపోయి ఉంటుందని చండిక తల్లి బసవమ్మ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు బసవమ్మ అని చండిక సీరియస్ అయ్యేసరికి, తల్లిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు, దాన్ని ఎప్పుడైనా ప్రేమగా చూసావా, దగ్గరికి తీసుకున్నావా, నీ దగ్గర ఎందుకు ఉంటుంది అని అంటే, నేను ప్రేమగా చూసుకోను, దగ్గరికి తీసుకోను, కన్న తల్లైనా కన్న బిడ్డైనా నేను లాలించను, నాకు పాలించడమే తెలుసు, అదే జరుగుతుంది అంటుంది చండిక.
దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతికావుగా, ఇప్పుడేం చేస్తావు అంటుంది బస్వమ్మ. అది పారిపోయిందిరా, వెతకండి. 1000 కోట్లు, నా సామ్రాజ్యం కూలిపోతుంది వెతకమని అందరినీ పంపిస్తుంది. నాతో పెళ్లి ఇష్టం లేకే పారిపోయి ఉంటుందా అని దుకాణం అంటాడు. ఈ పెళ్లిగోలాపి ముందు వెతకరా అని చండిక దుకాణం మీద కూడా కోపగించుకుంటుంది. ఇక చండిక తన మనసులో బయట వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి బయటికి వెళ్ళిపోతుందేమో అని, సొంత తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి దక్కుతుంది అనుకున్నాను, ఇలా జరుగుతుందనుకోలేదని కంగారుగా సందీప్కి ఫోన్ చేసి అసలు విషయం చెప్తుంది. పూర్ణిమ పారిపోయింది అంటుంది. వెతుకు, ముందర నా సంగతి ఏం చేసావు అని సందీప్ అంటాడు. నీ సంగతి చూస్తానని చెప్పి ఇక చండిక ఫోన్ పెట్టేస్తుంది. వీడికి ఎంతసేపు హాసినితో పెళ్లి గోలే అని చండిక తన మనసులో అనుకుంటుంది. వీడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నా కూతురు సంగతి చూడాలని అనుకుంటూ ఉంటే అప్పుడే శివ పూర్ణిమని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.